ధైర్యం చేసుకోండి. ఇప్పుడు దాకా ఏడ్చా, బాధ అనిపించి ఇది ఒక శాపం అండి. 6-7 months అయ్యి. ఆరోగ్యం ఎలా ఉంటుంది మీది? పెరాలసిస్ పేషెంట్. అవన్నీ పట్టించుకోవట్లేదు వాడు, దాని మొగడు అదే కావాలి. ఓకే, డబ్బు 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 ఉండాలి, డబ్బు సంపాదించే మొగడే కావాలి. ఓకే, మీరు మీ సార్ ఉన్నప్పుడు అంటే మీ ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది? మీ జీవితం ఎలా ఉండేది? హాయి ఉండేది సార్, హాయిగా. ఇక మళ్ళీ పోయి వాళ్ళ భార్య భర్తల గొడవలు, మా అమ్మమ్మ వస్తే ఓరవు అని ఇద్దరు పంచాయతీలు అయితే వాళ్ళకి అట్లా రాకూడదు, నా మనమటి సంతోషంగా ఉండాలని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. వాళ్ళకి ఒక పాప బాబు. వాళ్ళు ఎప్పుడైనా వస్తారు ఇక్కడికి? ఇక్కడికి రాదండి, పాపకి ఇప్పుడు మ్యారేజ్ చేసాము. వాళ్ళ పాప కూడా 4th క్లాస్ చదువుతుంది, వాళ్ళు బాగానే ఉన్నారు. మళ్ళీ మా మనవడి కోసమేనండి బాగా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోయి ₹1,00,000 పెట్టి ఇల్లు కట్టి మళ్ళీ అది బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోయి కొన్ని చికాకుల మీద మేము బయటకు వచ్చాం. ఇక్కడికి వస్తుంటే వద్దని చెప్తారా లేకపోతే? ఎన్నే ఉంటారు, ఎవరింటి కాడ వద్దు, నువ్వు ఎన్నో ఉండు. అలా 2 ఎకరాలు వస్తే మా 2 ఎకరాలు అమ్మే ఆమెకి పెట్టిన బతకలేదు. ఏమైంది అసలు? జబ్బు వచ్చింది. ఏం జబ్బు వచ్చింది? ఈ యాక్సిడెంట్ అయింది. పెద్ద కొడుకు వచ్చి చూడటానికి కూడా రావటం, ఇంకా ఆస్తి ఇంకా రావాలట, ₹1,00,00,000 దాకా రావాలి అంటాడు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ టుడేస్. నేను మీ నాని. ఈరోజు మనం ఖమ్మంలో ఒక వృద్ధాశ్రమంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రజెంట్ చూసుకున్నట్టయితే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. ఏంటంటే తల్లి తండ్రి గురువు దైవం, వీళ్ళు దైవంతో సమానం అని చెప్పేసి మనం ఎప్పుడూ అంటూనే ఉంటాం. అలాంటిది గురువుని పట్టించుకునే రోజులు వెళ్ళిపోయాయి. ఈ రోజు కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా కేవలం డబ్బు ఉంటే చాలు, వాళ్ళకి డబ్బు ఒకటి ఇస్తే చాలు అన్న ఉద్దేశంలోనే చాలా మంది పిల్లలు గడుపుతున్నారు. వాళ్ళు తల్లిదండ్రులు ఏవైతే మిస్ అవుతున్నారన్న ఆలోచన అనేది వాళ్ళకి రావటం లేదు. సో ఈరోజు మనం వృద్ధాశ్రమంలో ఉండే మన తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏమేం బాధలు పడుతున్నారు, వాళ్ళు ఇంకా ఏం కోరుకుంటున్నారు, డబ్బు ఒకటే కోరుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా కోరుకుంటున్నారా అనేది మనం ఈ టచ్ టుడే ద్వారా అడిగి వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. విజయలక్ష్మి గారు, మీ సారు ఉన్నారు? మీ హస్బెండ్ పేరు ఏంటండి? శ్రీమన్నారాయణ. ఓకే, మీరు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజం చెప్పండి, మీకు ఏది అనిపిస్తే చెప్పండి. నిజం చెప్పకూడదు, ఎందుకంటే నిజం చెప్పినందుకే సూర్యచంద్రులకి ఆ గ్రహణం పట్టింది కదా. అబద్ధం ఆడలేక అందరి మంచి కోసం నిజం చెప్పారు సూర్యచంద్రులు. జన్మంతా గ్రహణాలే పడుతున్నారు. అర్థమైందా? అర్థమైంది. మన పురాణ స్టోరీ. అవునవును. మరి మీకు ఇక్కడ ఎలా వస్తున్నారు? నెలకి ఎలా ఇస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు మీకు? మా పాప ఇస్తుందండి. పాప ఇస్తుందా? ఓకే, అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా? ఓన్లీ పాపేనా? ఓకే, ఎక్కడ ఉంటుంది పాప? ఇక్కడే. ఓకే, వెళ్తారా మరి వాళ్ళ దగ్గరికి? ఎప్పుడైనా వచ్చి చూస్తూ ఉంటారా? ఓకే, మరి వాళ్ళు వాళ్ళకన్నా మనవరాళ్ళు వీళ్ళంతా ఉన్నారా? ఇద్దరు. ఫెస్టివల్స్కి ఎప్పుడైనా వెళ్తారా? వెళ్ళరా? ఏదైనా బాధ ఉంటే మీరు చెప్పొచ్చు. నేను మీ కొడుకునే, మీకు కొడుకులు అంటున్నాయి, మీ కొడుకులు అంటున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. నిజమే చెప్పండి, ఏం కాదు. అంటే మాలాగా బయట చాలా మంది అనుకుంటున్నారు. కాదు, నిజం చెప్తే పిల్లలు బాధపడ్డా తల్లి మనసు కదా. ఆ తల్లి వాళ్ళకి కొన్ని పరిస్థితులు ఇప్పుడు రోజులన్నీ అలాగే ఉన్నాయి. ఆ పరిస్థితులు వాళ్ళకి మంచిగా ఉండాలని ఉన్నా కూడా పరిస్థితులు ఉండనియవు కదా. ఇప్పుడు పరిస్థితులు అలాంటి, వాళ్ళు ఒక మనసు ఉంటది, ఎప్పుడో ఒకసారైనా అనుకుంటారు. కానీ మీకు ఎప్పుడు అలాగే ఉంటుంది కదా, ఇక్కడ ఒంటరిగా ఎవరు లేకుండా. ఇంతమంది ఉన్నారు మీకు తోడుగా, అంత చాలా మంది ఉన్నారు కదా. మీరు ఏడవద్దు,
మీరు జస్ట్ మీరు అనుకున్న చెప్పండి, మీ మనసులో బాధని చెప్పండి అంతే. ఎందుకంటే ఇంకొకరు రాకుండా ఉండడానికి, ఈ ప్లేస్ లోకి మళ్ళీ ఇంకొకరు రాకుండా ఉండాలి. అలాంటి కార్యక్రమాలు ఉంటే అసలు ఇవి అవసరం లే, అంత మాత్రం మారదు కదా సార్. కానీ మా బాధ ఏంటంటే ఇలా ఇంకొకళ్ళు బాధపడకూడదు అనేది మా బాధ. వాళ్ళు కూడా రేపు పొద్దున ఫ్యూచర్ లో ఇదే స్టేజ్ కి వస్తారు కదా. మాకు పిల్లలు పుడతారు, వాళ్ళు కూడా మమ్మల్ని ఎట్లా ఇచ్చి పెట్టారు అనుకోండి, మాకు ఇబ్బందే కదా. అట్లా అవ్వద్దనే మేము చెప్పేదండి, అలా అంటున్నాం. అందుకే నాకు అర్థమైంది అసలు ఇలా బయటికి రావటమే దేశోద్ధారం. మన చేతనైనంత అంత చేయలేము, ఎవరు ఏది చేయలేము. కానీ మన వంతు శక్తి కొలది ఒకళ్ళకి మేలు చేస్తే మంచిది అని చేయటం అంతే. ఐ నో ఎవ్రీథింగ్. మీరు బాధపడవద్దు. వద్దండి, ఎట్లు ఊరుకుంటది మనస్సు కదా, మన మాట వినదు. ధైర్యం పొద్దున ఇప్పుడు దాకా ఏడ్చా, బాధ అనిపించి. ఇది ఒక శాపం అండి. 6-7 months అయింది. ఆరోగ్యం ఎలా ఉంటుంది మీది? పెరాలసిస్ పేషెంట్. ఓకే, పెరాలసిస్. మీకు మందులు మెడిసిన్స్ ఎలా మరి? పాప తెస్తుంది, చూసుకుంటారు. మీ పాపకి తీసుకెళ్లాలని ఉన్న పరిస్థితి బాగాలేక తీసుకెళ్ళట్లేదా? అవును, తను చాలా మంచిది. మీరు? జయప్రద. జయప్రద. ఓకే, మీరు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? మా వారు ఆర్టీసీలో చేసేది. ఆర్టీసీలో కంట్రోల్ చేసి చనిపోయారు. మీకు ఎంతమంది పిల్లలు లేరండి. నాకు ఒక బిడ్డ ఉంటే ఆమె కూడా చనిపోయింది. ఆమె కొడుకే ఇప్పుడు రక్షణ. ఇలా జాయిన్ చేయించారు అంటే మీ కూతురు వాళ్ళ కొడుకు మిమ్మల్ని చూసుకుంటున్నారా? ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఎట్లా ఉంది? ఏ రకంగా? పర్వాలేదా? అంటే వస్తారా ఆ అబ్బాయి ప్రతిసారి? వారం వస్తాడు. వారం వస్తాడు. ఓకే, వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా, మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? అంటే వాళ్ళ భార్యకు నచ్చదండి. ఓకే, వాళ్ళ భార్యకి నచ్చట్లేదు అన్న ఒక ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ముసలి నచ్చరుగా, వయసు వాళ్ళకి నచ్చరు. మీరు లేని మేము లేం కదా. అంత జ్ఞానం ఎవరికి? ఓకే, అసలు నాలెడ్జ్ ఉండాలిగా. నాలెడ్జ్ లేదంటారా ఇప్పుడు ఉన్న వాళ్ళకి? తక్కువ సార్. అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా, అవన్నీ పట్టించుకోవట్లే వాడు. దాని మొగడు అదే కావాలి. ఓకే, డబ్బు ఉండాలి. డబ్బు సంపాదించే మొగడే కావాలి. ఓకే, మీరు మీ సార్ ఉన్నప్పుడు అంటే మీ ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది? మీ జీవితం ఎలా ఉండేది? హాయిగా ఉండేది సార్. హాయిగా. అప్పుడు ఆర్టీసీ డ్రైవరా? కండక్టర్. ఆర్టీసీ కండక్టర్, హైదరాబాద్. ఓకే, చదివిపించారా మొత్తం అంతా? మీ కూతుర్ని చదివిపించారా? కూతురు చదివించిన యాక్సిడెంట్ అయిపోయింది. అయ్యో. ఓకే, మరి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మిమ్మల్ని చూసుకుంటున్నారు. ఓకే, మీకు ఏమన్నా వచ్చినప్పుడు ఏమన్నా అమౌంట్ అలా ఇస్తారా లేకపోతే ఇక్కడ అంటే ఆయన కట్టండి అన్నం ఎట్లా పెడుతుంది శ్రీధర్ సార్? 4,000 కట్టు. అంటే పాప అనాథ. నేను ఆమెకు ఇవ్వలేదంటే 3,000 ఇస్తుండ్రు. మీ పింఛన్ అలాంటిది ఏమన్నా వస్తుందా? కేసీఆర్ పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2,000 వచ్చేది. మా వారికి 1,000 వచ్చేది. ఓకే, మొత్తం 3,000 వస్తుందా? ఆ 3,000 కట్టాడు. అంటే ఆ పింఛన్ అమౌంట్ కడతారు, ఆయన చేతి నుంచి ఆయన ఏం పెట్టాడండి. వానికి 2 పిల్లలు, చదువు, పొరగాండ. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా మీకు? అందరు ఫ్రెండ్స్. సాయంత్రం కాగానే మంచిగా మాట్లాడుతుంటారా? ఓకే, అంటే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు, బాధ అలాంటి వచ్చినప్పుడు వాళ్ళే వారం వచ్చిపోతాడు. ఇంకెవరు ఉండరు నాకు. ఉన్న భర్త చచ్చిపోయింది కదా. మొత్తానికి ఇలా ఉంది మీ జీవితం. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వచ్చి మళ్ళీ మీ ఊళ్ళో వచ్చి తీసుకెళ్తా అంటే వెళ్తారా? ఇక్కడే ఉంటారా? వెళ్ళటం అనవసరం. ఇక మళ్ళీ పోయి వాళ్ళ భార్య భర్తల గొడవలు, మా అమ్మమ్మ వస్తే ఓరవ్వ అని ఇద్దరు కొట్టుకుని పంచాయతీలు అయితేగా. వాళ్ళకి అట్లా రాకూడదు. నా మనమట సంతోషంగా ఉండాలని నేను ఇక్కడ జాయిన్ అయ్యా. ఖమ్మం నుంచి వచ్చాం. ఖమ్మమే. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? మాకా ముగ్గురు పిల్లలు. అబ్బాయిలేనా? అబ్బాయిలా? అబ్బాయిలు 2, అమ్మాయి 1. మరి అక్కడ ఉండకుండా ఇక్కడ ఎందుకుంటున్నారు? మరి వాళ్ళ పిల్లల దగ్గర ఉండొచ్చు కదా.
ఇక్కడ లేక ఇక్కడ ఉండాలని ఉన్నా. వాళ్ళు మరి ఎవరికి చూసుకుంటున్నారు మీకు నెలకి ఇట్లా ఖర్చులు? నెల ఖర్చులు ఎవరు చూసుకుంటున్నారు? ఎవరో విత్తుంటున్నారు అంతే. మీకు సొంతంగా ఏమన్నా పింఛన్లు ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయి? రావటాన్ని ఎవరైనా ఇస్తేనే, ఎవరైనా వచ్చి పెడితేనే తప్ప మీరు చూసుకోవడం కుదరదు. మరి పిల్లలు ఎప్పుడైనా వచ్చి వెళ్తుంటారా మీ పిల్లలు? ఇప్పుడు వస్తుంటారా? మరి వచ్చినప్పుడైనా ఎందుకు నాన్న ఇక్కడ ఉంటాను, నాతో పాటు రమ్మనొచ్చుగా అంటారా? ఎవడు వాడే చూసుకుంటాను. ఎవరిది వాళ్ళే చూసుకుంటారు, మిమ్మల్ని పట్టించుకోవడం లేదా? పట్టించుకోవటం. మరి ఇంతగానో ఇప్పుడు ఈ కాలుకి దెబ్బ తగిలింది, దాని ఖర్చు ఎవరు చూసుకున్నారు? ఎవరు చూస్తుంటున్నారు, వచ్చి చుట్టాలు వచ్చినప్పుడు ఇచ్చిపోతుంటారు. 10 పరక ఇచ్చేసి వెళ్తుంటారా? మీరు మరి ముగ్గురు, 2 అబ్బాయిలు 1 పాప. మరి మీ అల్లుడైనా మాట్లాడతారా ఎప్పుడైనా వచ్చి? మనవరాళ్ళు మనవాళ్ళు వీళ్ళంతా ఉన్నారా? ఉండారు కానీ వస్తారు కానీ వాళ్ళే చూసుకుంటున్నారు. నన్ను పట్టించుకోవటం, మిమ్మల్ని పట్టించుకోవడానికి ఎవరు లేరు, నాదుడు అనేవాళ్ళు లేరు. ఈ యాక్సిడెంట్ అయింది, పెద్ద కొడుకు వచ్చి చూడటానికి కూడా రావటాను. పెద్ద కొడుకు చూడడానికి కూడా రావట్లేదు. ఎందుకని? ఏమైనా గొడవలు అయినాయా లేకపోతే ఎట్లా? గొడవలు కాదు, ఎందుకు ఒకరు ఎదిగిన ఏమి వాళ్ళ శక్తిలో కొందికి వాళ్ళు సంపాదించుకున్నా కొంతమంది వాళ్ళని కూడా చూసాను. 1,00,000 కోటి రూపాయలు చేసే బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళని చదివించిన. నువ్వు చదువుకోకుండా బడుద్దాయాలు తిరిగినావు, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏదంటాడు, నాకు ఇంకా ఆస్తి ఇంకా రావాలట, కోటి రూపాయల దాకా రావాలి అంటాడు. ఓకే, మీ పేరండి? అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు, మీకు ఇక్కడ ఉండటానికి ఎలా వచ్చింది అసలు? మీరు ఎక్కడ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? వీవిపాలెం హౌస్ వైఫ్. మీ సార్ ఏం చేసేవాళ్ళు? మా సారు 30 years అవుతుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి, గుంటూరు జిల్లా. పిల్లల పెళ్ళి అయిన తర్వాత నాకు కొన్ని బాధలు ఉంటే మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ఇక్కడ వీవిపాలెం తీసుకు. ఫ్రీడమ్ ఫైటర్, ఇద్దరం కలిసి ఉన్నాం. ఓకే, మీ సార్ ఫ్రీడమ్ ఫైటరా? మీ అమ్మ ఫ్రీడమ్ ఫైటర్. అమ్మ నన్ను తీసుకొచ్చి ఇక్కడే ఉంచారు బాధల్లో ఉంటే. ఓకే, అంటే మీ హస్బెండ్ వల్ల బాధ లేకపోతే? అవి పేదరికం చెప్పినట్లు వినరు, తిని తిరుగుతారు అలా. ఓకే, పెళ్లి చేసుకోక ముందు తెలియదా? పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతమంది పిల్లలు? 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలు. పెళ్లిలైందా? వాళ్ళకయింది, వాళ్ళ పాపలకయింది. మా అమ్మాయికి కూడా మనవలు 9th class చదువుతున్నారు. మీ అమ్మాయికి కూడా? వాళ్ళ మనవ సంతానం 9th class. మా మనవరాల పిల్లలు కూడా 9th class చదువుతున్నారు. అంటే మీరు ఇప్పుడు 4వ తరం 3వ తరం? 4 వస్తుంది. 4వ తరం. ఓకే, మీకు అప్పటి లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? అప్పుడు లైఫ్ చాలా కష్టాలు పడ్డాను. ఈనాడు పేపర్ కూడా కష్టపడి వేసుకొని బ్రతుకు సాగించుకున్నా. మీరు ఒకప్పుడు వీవిపాలెం ఇక్కడ మీకు నెల డబ్బులు ఎవరు ఇస్తారు? ఏం లేదు, మాకు చుట్టూ అందరూ ఉన్నవాళ్లే. ఇక నేను కూడా ఏం చేశానంటే, ఒక 100 గజాల ప్లాట్లు మా అమ్మ చనిపోయిన తర్వాత 100 గజాల ప్లాట్లు 10,000 పెట్టి తీసుకొని, అందుట్లో ఉప్పలమ్మ వస్తే మాకు డబ్బులు లేవుగా తల్లి, తర్వాత కట్టుకుంటామంటే ఆ తల్లే కల్పించింది మాకు. పెట్టుకున్నాం, 10 సార్లు పెట్టుకున్నాం, హ్యాపీగానే ఉన్నాం. వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని పోతే వచ్చేసరికి ఆ పని అయిపోయేది. కొంచెం యాక్టివ్గా ఆనందంగా మేము గడపసాగాము. ఆ పిల్లలు ఇక PhD దాకా ఇప్పుడు దాకా చదువుతుంది మా అమ్మాయి. వాళ్ళకు ఒక పాప బాబు. వాళ్ళు ఎప్పుడైనా వస్తారు ఇక్కడికి రారండి. పాపకి మ్యారేజ్ చేసాము, వాళ్ళ పాప కూడా 4th class చదువుతుంది. వాళ్ళు బాగానే ఉన్నారు. మళ్ళీ మా మనవడి కోసమేనండి బాగా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోయి, 1,00,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టితే మళ్ళీ అది బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోయి కొన్ని చికాకుల మీద నేను బయటకు వచ్చాను. నేను ఈ ఫ్యామిలీలో 40-50 మంది ఫ్యామిలీల్లో ఒంటరిగా ఉన్నదాన్ని అందరికీ సేవలు చేసుకుంటూ వచ్చా. ఎరిస్తా మనిషిని ప్రేమగా. అలాంటప్పుడు అందరూ నన్ను ప్రేమగా చూస్తారు. కానీ ఇక అప్పుడు కాసిన పక్కన పెట్టుకున్నవి ఉంటే మా తమ్ముడు దగ్గర ఉన్నాయి 1,00,000. ఇంకా అవి ఏం చేశాను, 3,000 ఆయన కడతాడు, పెన్షన్ నేను 2,000 పర్సనల్గా మీరు వాడుకుంటూ.
ఓకే, మీరు సంపాదించిన అమౌంట్ తప్ప బయట నుంచి ఏది లేదు. లేదు. ప్రాఫిట్. ఓకే. లేదు, ఎక్కడి నుంచి వస్తుంది? భర్తలదే రావాలి. అవును. మనకి ఎక్కడి నుంచి వస్తుంది, కానీ అందుకుంటాము అనేవాళ్ళు ఉన్నారు, కానీ ఆపత వచ్చినప్పుడు అందుకుంటే పాయ. నాకు ఎవరి వాడను. ఓకే, నా పిల్లల దగ్గర కూడా నాకు ఇష్టం లేదు. మీ ఓన్గా ఊరిగా ఇష్టం లేదు. అల్లుళ్ళు కదా వాళ్ళు ఒక మాట అనాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛ పీయడం అనేది మనకు కావాలి. తెలివి చదువు అన్నీ ఉన్నాయి, బ్రతకగలననే డేరు ఉంది. మీ పేరండి? రామారావు. రామారావు. ఏం చేసేవాళ్ళు మీరు? జాబ్ ఏం చేయలే, వ్యవసాయం చేసేవాళ్ళ? మీ మేడం, మీ వైఫ్ ఎలా? మాకు పిల్లలు లేరు. పిల్లలు ఎవరు లేరా? ఎవరు లేరు. ఓకే. ఎకరం ఉంటే ఆమెకి అమ్మి పెట్టినా, ఇల్లు అమ్మి పెట్టినా బతకలేదు ఆమె. ఎవరు లేరు. మా అన్నయ్య కొడుకే చూస్తాడు. మీ అన్నయ్య కొడుకు. అంటే మీరు అన్నదమ్ములు ఎంతమంది? మీరు ముగ్గురు. మరి మీకు సొంత ఇల్లు అనేది లేదా? లేదు, అమ్మి ఆమెకే పెట్టిన అన్ని మొత్తం అమ్మి పెట్టేశారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ తమ్ముడు చూస్తున్నాడు మిమ్మల్ని? మా అన్నయ్య కొడుకు చూస్తాడు. మీ అన్నయ్య కొడుకు చూస్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? విజయవాడలో ఉంటారు, భద్రాచలం ఉద్యోగం చేస్తారు. భద్రాచలం ఉద్యోగం చేస్తారు. అమ్మాయి ఇక్కడ ఖమ్మాన్ని ఉద్యోగం చేసిద్ది. మా అన్నయ్య బిడ్డ వాళ్ళే చూస్తారు. మరి వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా? అది వాళ్ళ ఇంటి కాడ ఏముంటామని. నెలకి వాళ్ళే డబ్బులు పంపిస్తారా? ఎలా ఉంటుంది ఇక్కడ మీ పరిస్థితి? ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాంటివి మనం చూపించుకోవాలి. మీరే చూపించుకోవాలా? మీకు అంటే పర్సనల్ గా ఏమన్నా అమౌంట్ ఖర్చు అవుతాయా, లేకపోతే మొత్తం శ్రీధర్ గారే చూసుకుంటారా? మనమే చూపించుకోవాలి. మీరే చూపించుకోవాలా? ఓకే. ఇప్పుడు అంటే మీ లైఫ్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే బాగానే ఉంది. అంతే, ఇక వేరే ఉన్నదానికంటే మంచిగానే ఉంటుంది. ఓకే, బయట ఉండేదానికంటే. ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్తాను అనే ఛాన్స్ ఉందా మీ ఫ్యామిలీ కుటుంబంలో? ఎవరు తీసుకెళ్ళరు. చూడైనా నేను పోను. మీరు పోరు, ఈయనే ఉంటారు. సో ఇక్కడ అంతా మంచిగా ఉందా? మంచిగా ఉంది. అంటే ఎప్పుడైనా మీకు ఏమైనా బాధ కలిగినప్పుడు కానీ ఇలాంటి ఏమన్నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు వస్తారా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తాం? ఎన్ని రోజులకు ఒకసారి వస్తాం? నేనే పోతాం. మా అమ్మాయి ఉండి ఎన్నో ఉంటారు. మా అన్నయ్య తమ్ముడు, మా అన్నయ్య పిల్లగా, మా తమ్ముడు పిల్లగాడు కూడా ఖమ్మంలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తారా? అంటే పోయి వస్తా. ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడైనా, లేకపోతే నార్మల్ కూడా వెళ్తారా? పోయి వస్తా మన వాళ్ళని చూడటానికి. అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారా మీ అన్న వాళ్ళ పిల్లలు? తమ్ముడు అమ్మాయిలు కూడా ఎన్నో ఖమ్మంలో ఉంటారు. ఎలా ఉంటది వాళ్ళు రిసీవింగ్ పోయినప్పుడు? మంచిగా ఉంటారు. ఇక్కడికి వస్తుంటే వద్దని చెప్తారా, లేకపోతే ఎన్నో ఉంటారు? ఎవరింటి కాడ వద్దు, నువ్వు ఎన్నో ఉండు, నీకు మంచిగా సోతరు పోతే చూద్దాం మంచిగా. అయినా మీరు ఇక్కడే ఉంటున్నారు. మీకు నెలకి పింఛన్ వస్తుందా? పింఛన్ రావట్లేదండి. పింఛన్ అట్లా అప్లై చేయలేదా? చేసిన 4 సార్లు చేసినా రాలే. ఇంకా పింఛన్ ఏం రాలేదు. ఎన్ని ఎకరాలు ఉండేది మీకు? ఎకరం? మాకు 2 ఎకరాలు వస్తే మా 2 ఎకరాలు అమ్మి ఆమెకి పెట్టిన బతకలేదు. ఏమైంది అసలు? జబ్బు వచ్చింది. ఏం జబ్బు? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది? హార్ట్ అటాక్ కాదు, ఇది లంగ్స్ అంటే జీర్ణకోశంలో గర్భసంచి విషయంలో చాలా రోజులు 3-4 నెలలు వచ్చింది. ఎంత ఖర్చు పెట్టారు? చాలా ఖర్చు. మా అబ్బాయి కూడా పెట్టిండు, నేను కూడా పెట్టినా. మా భూమి 2 ఎకరాలు అమ్మి పెట్టినా, ఇల్లు అమ్మి పెట్టినా. మీ పేరండి? రాణి, చెరుకూరి రాణి. చెరుకూరి రాణి. రాణి గారు, ఇప్పుడు మీరు ప్రీవియస్ గా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ఇంతకు ముందు మీ లైఫ్ ఎలా ఉండేది? మీ సార్ ఏం చేసేవాళ్ళు, ఎలా ఏంటి? మా సారు విజయవాడలో ఉండేవాళ్ళు. షామియానా షాప్, టెంట్ హౌస్ మాది. బానే ఉంది. మా అమ్మాయిలు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత, బాధ్యతలు అయిపోయిన తర్వాత ఇక్కడ పందిళ్ళపల్లి వచ్చాము. ఇక్కడ హోమ్ బాగుంది అని చెప్పారు తెలిసిన వాళ్ళు, వచ్చాము. ఇక బానే ఉంటుంది ఇక్కడ కూడా. ఓకే. అంటే మీ సార్ వర్క్ గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్? లేదు, ప్రైవేట్ గా ఏదో వ్యాపారం చేసుకునేవాళ్ళు. టెంట్ హౌస్ వ్యాపారం. ఎంతమంది పిల్లలు? 3 అమ్మాయిలు. 3 విజయవాడలోనే ఉంటారు. ఓకే. అమ్మాయిలను ఎక్కడెక్కడ ఇచ్చారు? 3 విజయవాడ ఇచ్చారు. అంటే మరి అమ్మాయిల దగ్గర ఉండటానికి అల్లుడు వాళ్ళు వీళ్ళు ఒప్పుకోలేదా, లేకపోతే మీకు మనసు ఒప్పలేదా? మాకే ఉండాలనిపించలేదు. ఇప్పుడు మేము బానే ఉన్నాం కదా, మరి ఓపిక లేనప్పుడు ఎట్లుంటుందోలే అని. ఇప్పుడు నెల మీకు అమౌంట్ ఎవరు ఇస్తున్నారు? మరి మేమే ఏదో అంతో ఎంతో ఉంచుకొని అది చేసుకుంటున్నాం. అంటే ఎలా అప్పుడు సంపాదించిందేనా, లేకపోతే ఏమన్నా పింఛన్ టైప్? అలా పింఛన్ ఏం రావట్లేదు. అప్పుడు ఉంచుకున్నాయి, అప్పుడు మా కోసం అని ఉంచుకున్నాయి. మీకోసం అని ఉంచుకున్నాయి. ఇప్పుడు అప్పుడు అంటే ఇక్కడ మీరు ఆధార్ కార్డు ఇక్కడ తెలంగాణదే ఉందా, ఆంధ్రాదే ఉందా? మా వారిది తెలంగాణనే అసలు. మిమ్మల్ని తెలంగాణకి ఇచ్చారా? తెలంగాణకి ఇచ్చారు. ఓకే. ఓకే. మీ వారి పేరు ఏంటి? చెరుకూరు రాధాకృష్ణమూర్తి గారు.
చెరుకూరు రాధాకృష్ణమూర్తి గారు. ఇప్పుడు ఇక్కడ ఉంచే ఖర్చు ఏదో అక్కడే వాళ్ళ దగ్గర ఉంచుకుంటే ప్రాబ్లం ఉంటే ఏమొస్తుంది ప్రాబ్లం? వాళ్ళకి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ పెళ్లిళ్ళు కాలేదు, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు, ఇక మేము కూడా ఇష్టపడలేదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో రేపు పొద్దున మీ పిల్లలు కూడా ఇదే పరిస్థితికి రావాలి కదా. అది వాళ్ళ ఇష్టం. అది బావగారు మీ పేరేంటి? సామినేని సుందరమ్మ. సామినేని సుందరమ్మ. ఓకే, మీకు మ్యారేజ్ అయినప్పుడు మీ సార్ పేరు ఏంటి? నర్సయ్య గారు. నర్సయ్య గారు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయితే మీకు మ్యారేజ్ అయ్యేప్పుడు? నాకు దగ్గర గుర్తులేదు. ఓకే, మీ సార్ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్? ఎప్పుడో పోయారు. ఎలా పోయారు? ఎలా చనిపోయారు? గుండె జబ్బు వచ్చి. జాబ్ ఏమైనా చేశారా? ఏం లేదండి, చేనే మాకు 10 ఎకరాలు ఉంది. వ్యవసాయ కుటుంబం. ఎంతమంది పిల్లలు? నాకు ఒక అబ్బాయి, బాబు. బాబు ఒక్కడేనా? ఒకటే. కూతురు ఏమన్నా ఎవరైనా? లేదు. లేదు. ఏం చేస్తారు అబ్బాయి? ఫ్లాట్ బిజినెస్. ఫ్లాట్ల బిజినెస్, రియల్ ఎస్టేట్. ఎక్కడ చేస్తారు ఆయన? మాది కోటపాడు. ఇక్కడే రైతులు అయితే ఇక ఆయన చదువుకి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడే సెటిల్ అయిపోయాం. ఆయన పెళ్ళి అయింది, అమ్మాయి అబ్బాయి. వాళ్ళిద్దరు అమెరికాలో ఉంటారు పిల్లలు. నా కోడల కొడుకు ఇక్కడే ఉంటారు. మరి ఇక్కడికి రావడానికి కారణం ఏంది అసలు? ఇక్కడే రావడానికి నా కొడుకు కోడలే ఇప్పుడే వచ్చిపోయాడు 10 నిమిషాలు. ఆయన మొత్తంలో ఆయన పోయింటి మీద వచ్చారు. అయితే ఇక్కడ ఎందుకు అక్కడ ఉండొచ్చు కదా మీ అబ్బాయి దగ్గర? మా అబ్బాయి దగ్గర ఉండొచ్చు, రూమ్ ఉంది, అన్ని ఉన్నాయి, మనకి ఉన్నాయి. నేను వదిలిపోద్దాన్ని కదా, తిరిగిపోద్దాన్ని కదా. అలా ఎవరన్నారు? నేనే అనుకుంటా. మీరే అనుకుంటారా? నేను మరి నాకు ఎన్ని లక్షలు వచ్చినా పిల్లలకి ఇచ్చారు, రూపాయి దాయలే, 1 రూపాయి 5 పైసలు పుట్టుకోలే. మీ పేరు చెప్పండి. అవునా, మీ సార్ ఉంటారా, మీరు ఒక్కళ్ళే ఉంటారు ఇక్కడ? అన్నయ్య వాళ్ళు చూసుకుంటారు. అన్నయ్య వాళ్ళు చూసుకుంటున్నారా? పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఓకే, ఇప్పుడు పిల్లలు ఎవరు లేరా? ఫిట్స్ ఉన్నాయి. గోళీలు వాడుతున్నారా? ఓకే, ఎవరు మీ అన్నయ్య వాళ్ళు చూసుకుంటున్నారా? మరి అక్కడ వాళ్ళ దగ్గర ఉండొచ్చు కదా, మరి ఇంత దూరాన్ని ఉంచడం ఎందుకు వాళ్ళు? ఆయన అమ్మ చనిపోయింది, నాయన మొన్ననే చనిపోయింది, అమ్మ మా చిన్నప్పుడు చనిపోయింది. మా చూసుకుని ఇక ఎవరున్నాయి వాళ్ళే, అన్నయ్య వాళ్ళే. కానీ వాళ్ళకి తీరదు, వాళ్ళ మంది సభ అమ్ముకుంటారు, బంధు బత్తలు అమ్ముకుంటారు. వాళ్ళు తీరదు, వాళ్ళు అక్కడ ఉండగా తీరతే నాయన జరిగిపోయింది. మొన్న సంవత్సరం దాటింది. అంటే మీ అన్న వాళ్ళు చూస్తారు, మరి అక్కడ ఇంటి దగ్గర ఉండమని అంటారా మీరు? అడగరా? నాకు అక్కడ ఉండబుద్దిగా చికాన్ పెట్టి వాళ్ళు కింది రానియరు, పైన ఉంటారు. అంటే కండిషన్లు చెప్తారా? పైన నాకు ఉండబుద్దిగా పువ్వు కొడతారు, ఎవరు మాట ముచ్చడు ఎవరు లేరు, మాట్లాడడానికి కూడా ఎవరు ఉండరా? పైన ఒక్కదా ఉన్న చికాకు అనిపిస్తుంది. అంటే మీ వదిన వాళ్ళు ఉంటారు కదా, మీ వదిన వాళ్ళు ఉంటారు, వదిన పిల్లలు పొద్దున్న వాళ్ళ కింద ఉంటారు. పిల్లలు వాళ్ళ పెళ్లిళ్ళు అయింది, అన్నయ్య బిడ్డ, 2 బిడ్డలు. వాళ్ళు మాట్లాడడానికి కూడా రారా? అత్తారింటి మాట్లాడడానికి కింద ఉంటారు. నేను ఒక్కదాని పైన చికాకు. ఓకే, అలా అక్కడ ఒక్కదాన్ని ఉండటం కంటే ఇక్కడ ఉంటాం మంచి హాయిగా ఉంటుంది. ఇక వీళ్ళ మాటలు వచ్చి ఉంటారు, ఇక్కడ మాటలు ముచ్చట్లు మంచిగా ఉంటాయి మాట్లాడుకోవడానికి. వచ్చిన మొన్న వచ్చిన. నమస్కారం. నమస్కారం సార్. నా పేరు బుగ్గవీటి శ్రీధర్, జీవన సంధ్య వృద్ధాశ్రమం చైర్మన్. సార్, ఇప్పుడు ఈ ఆశ్రమం పెట్టాలన్న ఆలోచన ఎక్కడి నుంచి, ఎప్పుడు మొదలైంది? ఇది మా నాన్నగారు ఇంజనీర్గా రిటైర్డ్ అయిన తర్వాత 2002లో మా నాన్నగారు బుగ్గవీటి కోటేశ్వరరావు గారు, డాక్టర్ బుగ్గవీటి నరసింహారావు గారు, వీరిద్దరి తలంపుతోని ఈ ఆశ్రమాన్ని 2002లో వాళ్ళు నెలకొల్పారు. తర్వాత గత 4 సంవత్సరాల క్రితం వరకు మా నాన్నగారు దీని నిర్వహణ చూశారు చైర్మన్గా. తను ప్రస్తుతానికి 90 దాటడం మూలంగా, వృద్ధుడు అవటం మూలంగా మా నాన్నగారి తర్వాత నేను ఈ ఆశ్రమ నిర్వహణని చైర్మన్గా గత 4 సంవత్సరాల నుంచి నేను నిర్వహిస్తూ ఉన్నాను. ఈ ఆశ్రమంలో మేము తీసుకునేటువంటి ఇదంతా కూడా పెయిడ్ హాస్టల్ ఇది లాగా ఉంటుంది ఆశ్రమం. ఇక్కడ వృద్ధులు 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుల్ని తీసుకుంటాం మేము. వీళ్ళకి అతి తక్కువ ఖరీదుతోని, అంటే 2000 నుంచి, ఇవ్వగలిగే వాళ్ళు కాస్త ఎక్కువతోని 3000 వరకు మేము అమౌంట్ తీసుకొని మేము దీన్ని నిర్వహణ చేస్తున్నాము. కానీ వాస్తవానికి ఈ అమౌంట్ మాకు సరిపోదు. ఇక్కడున్న ఖర్చులకి, పని వాళ్ళకి, కరెంటు బిల్లులకి, పాలకి, కిరాణం, బియ్యం ఇదంతా సరిపోదు. కానీ మాకు ఆశ్రమానికి నెలకి ఒక 20 వరకు అన్నదాన భోజనాలు వస్తుంటాయి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దాని తర్వాత దినం భోజనాలు, ఇట్లా వాళ్ళు కొంతమంది స్పాన్సర్స్ చేస్తుంటారు.
దానితోనే మాకు బొటాబొటిగా దీని నిర్వహణకు సరిపోతుంది. కొంతమంది దాతలు బియ్యం కానీ, కిరాణా కానీ, కందిపప్పు కానీ అట్లా కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. ప్రతి నెల కూడా దానికి ఖర్చులకి సరిపోతుంటాయి. కానీ మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్తోని తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత అతి తక్కువ ఖరీదుతోని, ఇంత ప్రకృతి నిలయంగా, ఇంత గ్రీనరీతోని ఆశ్రమాన్ని నడపటం, రుచికరమైనటువంటి భోజనంతో నడపటం, వసతి, ఇవన్నీ కూడా 30 గదులు, 60 మంది ఇక్కడ వృద్ధులు ఉండేది. వీళ్ళకి ఇంత వసతులతోని నడిపించడం అనేటువంటిది తెలంగాణలోనే ఇది మొదటి ఆశ్రమంగా బహుశా వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం ఈ ఆశ్రమం చూసినట్టయితే చాలా నీట్ గా ఇక్కడ గ్రానైట్ మీద కూడా పెద్దవాళ్ళ విగ్రహాలు ఇవన్నీ కూడా చెక్కడం, అవి అంతా మీరు ఓన్ గా చేశారా లేకపోతే ఎవరితోనే చేయించారు? అసలు ఐడియాలజీ ఎలా వచ్చింది మీకు? అది ఇక్కడికి ఆశ్రమానికి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని చూపించడానికి వస్తుండటం అనేది నేను కొంతకాలంగా గమనించానండి. అయితే పిల్లలు వచ్చినటువంటి వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం మీద నేను ఆలోచించి మన ప్రపంచ గతిని మార్చినటువంటి మేధావులు, శాస్త్రవేత్తలు, కళాకారులు, కవులు, రచయితలు, సంఘ సంస్కర్తలు, ఇట్లాంటి వారందరినీ కూడా వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి విధంగా ఇక్కడ నెలకొల్పితే బాగుంటుందనేటువంటి ఆలోచనకు వచ్చి నేను ఈ గ్రానైట్ మీద శాశ్వతంగా ఉండే విధంగా ఆరు బయట నడిచే దారులు వెంబటి వీళ్ళు మొత్తం 16 రంగాలని వాళ్ళని ఎంచుకొని ఆ 16 రంగాల వాళ్ళని 300 మంది విగ్రహాలని స్వయంగా నేనే చెక్కి వీటిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇది చేయటానికి నాకు మొత్తం ఒక 2 సంవత్సరాలు పట్టిందండి. ఇవన్నీ చేయటానికి, చెక్కటానికి, ఇక్కడ వీటిని పెట్టడానికి 2 సంవత్సరాలు పట్టిందండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉండే వృద్ధులకి ఏ విధంగా మెడికల్ పరంగా ఏమైనా సమస్యలు వస్తే ఎలా ట్రీట్ చేస్తామండి? ఇక్కడ ఒక సిస్టర్ని పూర్తి శాశ్వతంగా ఇక్కడ ఒక గదిలో తనకి కేటాయించి ఒక చిన్న మినీ హాస్పిటల్ లాగా ఒక గది కేటాయించి పెట్టామండి. ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి ఇది దీనికి ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఇది ఎన్ఎస్ కెనాల్స్ వారి స్థలం అండి. ఇది వారి దగ్గర నుంచి లీజుకి తీసుకోవడం జరిగింది. మొదట ఒక 10 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. దాని తర్వాత కలెక్టర్ గారు ఆ లీజు అయిపోకముందే కలెక్టర్ గారు ఎన్ఎస్ కెనాల్స్ వాళ్ళకి రికమెండ్ చేశారు. వీళ్ళకి శాశ్వత ప్రాతిపదికన కానీ వాళ్ళు కోరుకుంటే లేదా 15 సంవత్సరాలు లీజుకి ఇవ్వమని చెప్పి 22 ఫిబ్రవరిలో కలెక్టర్ గారు ఎన్ఎస్ కెనాల్స్ వాళ్ళకి లెటర్ రాయటం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 20 నెలలుగా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నామండి. ఇంతవరకు అయితే లీజు మాకు శాంక్షన్ కాలేదండి. అవుతుందని మేము ఆశిస్తున్నామండి. ఇక్కడ లిమిటేషన్ ఏమన్నా ఉందా సార్? అంటే వచ్చే వాళ్ళకి ఇంత సంఖ్య వరకే చూసుకోవడానికి, వృద్ధులకి ఒక 60 మంది 100 మంది మాత్రమే మాకు ఉన్న గదులు 30 గదులండి. ఒక్కొక్క గదికి 2 చొప్పున, ఏ గదికి ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. కాబట్టి మా అకామిడేషన్ 60 మందికేనండి. 60 మంది. వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటే మీ తరఫు నుంచి ఒక మాటలు ఏమైనా చెప్పగలరా? చెప్తా అండి. మనము సంపాదించడం అనేటువంటిది 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు మనం సంపాదిస్తూనే ఉంటాము. మనం సంపాదించినటువంటిది మన కుటుంబానికి, మన పిల్ల పాపలకి, వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి మనం పాటుపడుతూనే ఉంటాం. అందులో భాగంగానే మనం పుట్టినటువంటి, మనకి విద్యాబుద్ధులు నేర్పినటువంటి, మనం సంపాదించడానికి అవకాశం వచ్చినటువంటి ఈ సమాజానికి ఎంతో కొంత మన వంతు కర్తవ్యంగా మనం తోడ్పడాలి. అది ఏదో రకంగా అయినా సరే, అది ధన రూపేణైనా, వస్తు రూపేణైనా, ఏదైనా కానీ మన వంతు పాత్రని సమాజానికి మనం బదులు తీర్చడం అనేటువంటిది అది తప్పనిసరి అవసరం. అది అట్లానే అందులో భాగంగానే వృద్ధాశ్రమాలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఇవన్నీ కూడా దాతల వాళ్ళు ఇచ్చేటువంటి దాని మీదనే ఇవన్నీ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరికి తోచినంత సహకారం వారు అందిస్తే మంచిదని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్స్. ధన్యవాదాలు. చూశారు కదా వ్యూవర్స్, ఇది ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమం యొక్క పరిస్థితి. మన చేయబట్టి నడిపించి, మన జీవితానికి ఒక దారి చూపి, మనకంటూ ఒక లైఫ్ని క్రియేట్ చేసిన మన వెన్నంటే ఉండి, మన అమ్మ నాన్న కావచ్చు, మన పెద్దలు ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క ప్రజెంట్ పరిస్థితి ఇది ఉంది.
డబ్బు ఒకటే శాశ్వతం కాదు, వాళ్ళకి కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ, ఒక తోడు. నేనున్నాను అంటూ చేయందించే ఒక తోడు కోసం వాళ్ళు ఇప్పటికే ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మన ఫ్యూచర్లో మనకు కానీ మన పిల్లలకు కానీ ఎవరికి రాకుండా ఉండాలంటే ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలి. సో మేము మా వంతు సహాయంగా ఈరోజు ఇక్కడ మధ్యాహ్న భోజన పథకంని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాని నుంచి మేము మీకు చెప్పడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే మీరు కూడా ఇలాంటి పథకాలు ఇక్కడ చేయొచ్చు. అండ్ ఎవరికైనా మధ్యాహ్న భోజనం కావచ్చు, లేకపోతే మార్నింగ్ టిఫిన్ కావచ్చు, ఇంకా ఏవైనా సరే ఈ వృద్ధాశ్రమానికి అవసరమైన ప్రతి ఒక్క అవసరాన్ని కూడా మీ వంతు సహాయంతో మీరు తీర్చొచ్చు. దానికోసం కింద స్క్రోల్ అయ్యే పూర్తి వీడియోలో మేము అప్పుడప్పుడు ప్లే చేసే కాంటాక్ట్ నెంబర్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ని మీరు చూసి ఎంక్వైరీ చేసి మీకు నచ్చినంత సహాయం మీరు చేయొచ్చు. సో దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం కోసం మేము ప్రతి క్షణం నిరంతరం మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి మా వెన్నంటే ఉంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే చేయండి. అండ్ అదేవిధంగా మర్చిపోకండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు గుర్తుంచుకోండి, ఈ వృద్ధాశ్రమానికి సంబంధించిన నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ కింద స్క్రోల్ అవుతుంది. దయచేసి దాన్ని గమనించండి, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇంకా ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉంటాయి. సో మీరు చూస్తారని ఆశిస్తూ ఈ రోజుకి ఈ నాని ఈరోజు సైన్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.